అదే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు. అంటే అబ్దుల్ కలాం ఏపీకి అబ్దుల్ కలాం గారు వస్తే అబ్దుల్ కలాం గారిని యాక్టర్ అంటున్నారు చూడండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడలేదు, ఆయన వస్తే మా స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి నార్మల్ నేను అప్పుడు కల్చరల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో హీ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట. సో ఆ రోజు నేను హీరో అంటే ఇక మొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్. అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కాన్సెప్ట్ వచ్చింది, మనకు కొంచెం ఫిల్మీ కదా. సో చిన్నప్పుడే సినిమాల్లో ఉన్నాం. సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ని ఒక సైడ్ అంతా గర్ల్స్ని పెట్టి ఆయనకి పూలే వేయించాను అనమాట. ఆయన దిగినప్పటి నుంచి, ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మేడ్ షూర్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు. ఆ థాట్ ఎవరిదని చెప్పి ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. అడిగితే ఐ వాజ్ లైక్ ఒక అబ్బాయి ఇచ్చాడండి, 8th క్లాస్ స్టూడెంట్ ఇచ్చాడు అనగానే. సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్, ఈ కాల్ మీ ఆన్ ద స్టేజ్. సేమ్ పిలిస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్. అంటే మనీ ఇవన్నీ కాదు, అంటే 10 మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా, నీ సినిమా బాగుందిరా అని ఒక అప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్, హ్యాపీనెస్, ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ దట్. రైట్, మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్ ఐ డోంట్ నో హౌ ఇట్, బట్ 10 మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం, అరే నీ సినిమా బాగుంది, నీ సినిమా బాగుంది, నువ్వు నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ రోజు హీరోని అయిపోయాయి. సో స్టేజ్ దిగి ఆ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు, దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు? ప్రిన్సిపల్. ఇదే మా ప్రిన్సిపల్ అయి ఉన్నాడు అనుకో, చాలా మంచి ప్రిన్సిపల్ మ్యామ్ రామదేవి మ్యామ్. ఇప్పటికీ నాకు మ్యాథ్స్ టీచర్ అనుకుంటాడు అప్పుడు. అవునా, మీరు బాగుంది సార్, 6th క్లాస్. కానీ మీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు వాడు మాకు. 6th లో నేను వాళ్ళ అన్నయ్య నేనున్నప్పుడు. అయితే మన అందరం భవన ఎక్స్ట్రా క్వైట్. అయితే మన అందరం సేమ్ స్కూల్. అవును, వావ్, చిన్న ఇయర్స్.